హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంజయ్. ఇక ఈరోజు మనం ఓం శాంతి 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 మూవీ గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. ఈషా రెబ్బా యాక్టింగ్ మాత్రం అదరగొట్టింది. అయితే ఈ సినిమా మలయాళంలోని జయ 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 హే అనే సినిమాకు డబ్బింగ్ అన్నమాట. కొన్ని మార్పులు చేసి ఈ సినిమా తీయడం జరిగింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, నీకెందుకు చదువు, పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళేదానివి, అన్నయ్యని చూసి నేర్చుకో, అన్నయ్య బట్టలు వేసుకో అనే రెస్ట్రిక్షన్ల మధ్య పెరుగుతుంది. పుట్టినింట్లో లేని స్వాతంత్రం మెట్టినింట్లో కూడా దొరకదు. ఇలాంటి కష్టాలు సవాళ్లను ఎదుర్కొన్న అమ్మాయి తన సొంత కాళ్ళపై ఎలా నిలబడుతుంది అనేదే ఈ సినిమా. మలయాళంలో ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళకి ఇది కొంచెం బోర్ కొడుతుంది, కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈషా రెబ్బకు తరుణ్ భాస్కర్తో పెళ్ళైన తర్వాత జరిగే సన్నివేశాలు చాలా బాగుంటాయి. చాలా కామెడీ వేలో డ్రమాటిక్గా చాలా బాగుంటాయి. క్లైమాక్స్ కోర్టు సీన్ చాలా బాగుంటుంది. అందులో బ్రహ్మానందం పెట్టడం వల్ల చాలా హ్యూమరస్గా, చాలా కామెడీ వేలో క్లైమాక్స్ మంచిగా ఎండ్ అయిపోయింది. ఒక టైంలో జాతిరత్నాలు క్లైమాక్స్ సీన్ గుర్తొచ్చిందంటే అర్థం చేసుకోండి ఎంత బాగుందో క్లైమాక్స్. ఇక తరుణ్ భాస్కర్ గారు కూడా చాలా బాగా నటించారు, కానీ కొంచెం హ్యూమరస్ పండించలేకపోయారనిపించింది. ఈషా రెబ్బా ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది. చాలా క్యూట్గా, చాలా బాగా నటించింది. తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా మధ్య ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది, అది మాత్రం కేకలా ఉందన్నమాట. ఓవరాల్గా ఈ సినిమాని ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, కానీ టీనేజర్స్కి నచ్చకపోవచ్చు. అడల్ట్స్కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఓకే గాయ్స్, నా కాంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.